సో మస్తాన్ సాయి ఏంటి? చేదు జ్ఞాపకమా? లేదంటే డెఫినెట్ గా సెకండ్ బాయ్ చేదు ఫ్రెండా? లేదు థర్డ్ లేదు బాయ్ ఫ్రెండా? డెఫినెట్ గా చేదు యాక్సిడెంట్ సార్ నాకు అవునా? అది. మేము పార్టీకి వెళ్ళిన రోజున మస్తాన్ వాళ్ళ ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను సార్. కెమెరా ఉండింది. ఆ రోజు ప్రీతి ఉదయ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లోనా? లేదంటే ఇంట్లో హోటల్‌లోనా? బెడ్రూమ్ లో కెమెరా ఉండింది సార్. ఓయ్! సో అతను సొంత ఎందుకు బెడ్‌రూమ్ లో కెమెరా కెమెరా పెట్టుకున్నారా? సో తను ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే ఇంట్లో మెయిడ్స్ ఉంటారు, అది ఉంటారు, ఏమైనా వస్తువులు పోతాయి అని హ్మ్. దగ్గర పెట్టుకున్నాం అని అంటాడు సార్. ఇంతకుముందు మీరు హోటల్‌లో దిగానన్నట్టున్నారు? సార్ అది వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళినప్పుడు సార్. అచ్చా! ఇది వేరు, అది ఆ! వేరా? ఆ! ఓకే. సో నాకు మస్తాన్ అనే అబ్బాయి 2022 అక్టోబర్ ఆ టైంకి పరిచయం సార్. ఓకే. ఇదంతా 1-2 మంత్స్ లోనే జరిగింది. హ్మ్. జనవరి ఆ టైంకి మస్తాన్ వచ్చి సెటిల్మెంట్ లాగా, మళ్ళీ సెటిల్మెంట్ అంటే మనీ సెటిల్మెంట్ ఇది కూడా కాదు, అదేలెండి. అవును. క్లియరెన్స్ లాగా హ్మ్. తన దగ్గర ఉన్నది డిలీట్ చేసేయడం, నా దగ్గర తనదున్నది డిలీట్ చేసేయడం, అలా క్లియర్ చేసుకున్నాం. చేసారా? డిలీట్ చేసాడా చేసేసాం అన్ని? చేశారు. మరి జనవరి ఇంకా ఉన్నాయన్నారు? అది ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ అచ్చా! నెక్స్ట్ ఎపిసోడా? నెక్స్ట్. రైట్. ఓకే. ఆ! సో జనవరిలో అలా డిలీట్ చేసేసుకున్నాక ఫిబ్రవరి మళ్ళీ తను మా ఇంటికి వచ్చి మా చెల్లి పెళ్లి ఉంది, హ్మ్. రావాలని, మరి మిస్టర్ అండ్ మిస్సెస్ రాస్తారు, మీ ఇద్దరు రావాలని వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. హ్మ్. నేను ఇక్కడ వీళ్ళందరితో కలిసి విజయవాడ వెళ్ళాం సార్, ఐ మీన్ ఓకే. గుంటూరు వెళ్ళాం. రాజస్థాన్ కూడా వచ్చాడా? రాజతరుణ్ రాలేదు, అప్పుడు ఓకే. తనకి ఏదో షూటింగ్ లో ఉన్నాడు, మాల్వి సినిమాతోనే షూటింగ్ లో ఉన్నాడు సార్. ఓకే. రాలేదు. బట్ మేము వెళ్ళాం, నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు ఫ్రెండ్లీ అయిపోయింది, గొడవ ఏం లేకపోతే సార్. నాకు కోపం 5 నిమిషాలే, ఎవరి ఓకే. మీద ఆ! శత్రువు అయినా సరే హ్మ్. సార్. హ్మ్. క్లియర్ అయిపోయిందంటే క్లియర్ అయిపోయింది అన్న దగ్గర ఉన్నాం. పెళ్లి అయిపోయిన థర్డ్ డే తను నా పైన అటాక్ చేశాడు సార్ మస్తాన్. 3 డేస్ అక్కడే ఉన్నారు మీరు. 3 డేస్ ఉన్నాం. హ్మ్. ఉన్నాము అండ్ అసాల్ట్ చేశాడు. హ్మ్. మార్నింగ్ 6:00 హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు వచ్చాడు తన హోటల్‌కి. మార్నింగ్ 6:00 అటాక్ చేశాడు సార్. నేను అదే దాని మీద పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. కానీ దాంట్లో మీరు నన్ను పెళ్లి లేదు చేసుకోవాలనుకున్నాడు, లేదు అలా నన్ను చెప్పలేదు. లవ్ చేశాడు. లేదు. ఎలా పరిచయం అన్న దగ్గర నాకు అతను ఎలా అయితే ఫ్లర్ట్ చేసేవాడో, హ్మ్. నీలాంటి ఒక అమ్మాయి వైఫ్‌గా ఉంటే బావుంటది. హ్మ్. హౌస్ వైఫ్‌గా అంటే తన పర్సనల్ లైఫ్‌లో తన వైఫ్ హౌస్ వైఫ్ రైట్. కాదు, అంటే దే సెపరేటెడ్ ఓకే. అనుకుంటా. నేను అవన్నీ మిస్ అయ్యాను నా లైఫ్‌లో అనుకుంటూ మాట్లాడుతూ అలా ఫ్లర్ట్ చేసేవాడు. ఎవ్రీథింగ్ వాస్ ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాజ్ తరుణ్ ఓన్లీ. అచ్చచ్చా! ఓకే. అండ్ ఆ దాంట్లోని నేను ఇంకా రాజ్ పేరు చెప్పకూడదు అన్న దగ్గర నేను ఒక అబ్బాయితో ఉంటున్నాను విల్లా అనే చెప్పాను కానీ మస్తాన్‌తో ఉంటున్నానని కాదు. అండ్ ఆ ఓకే. రాత నేను రాయలేదు సార్. హ్మ్. 1 డేలో కేస్ అవ్వలేదు అది. అక్కడ వాళ్ళు కూడా లోకల్ ఇది కదా సార్. 4 డేస్ పట్టింది. 4 డేస్ తర్వాత నేను ఏదైతే వెర్షన్ చెప్పానో అది పక్కనున్న అతను విని లాయర్‌తో రాపిచ్చి చేపించిన ఎఫ్ఐఆర్. సో ఓకే. అక్కడ వాళ్ళెవరికీ కూడా నేను తెలీదు. సరిగ్గా ఒక స్టోరీ లేదు అందులో. ఆ! ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. కాకపోతే హ్యాండ్ రైటింగ్ కూడా నాది కాదు. శేఖర్ భాష అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఇది కూడా లావణ్య సొంత హస్తాలతో రాసింది అంటాడు. అరే నా హ్యాండ్ రైటింగే కాదురా బాబు ఆ! అని చెప్పాను. అయినా మీరు చెప్పింది రాయడమే గదా! అవును సార్. బట్ అందులో లోకలైట్స్ చాలా మంది వచ్చారు సార్ అప్పుడు. తనను మీరు ప్రేమించలేదు. మస్తాన్ అప్పుడు సాయితో మీ లేదు. లవ్ స్టోరీ ఉంది. అప్పుడు లవ్ స్టోరీ అయితే ఏం లేదు అప్పుడు సార్. లేదు. అప్పుడు లేదు. ఓకే. దాని తర్వాత మా కేస్ అయిన తర్వాత ఆ! నన్ను ఎప్పుడైతే కొట్టిన డివైజెస్ తీసుకున్నాడు సార్ ఎవరు? మస్తాన్. ఓకే. ఆ రోజు నా పైన అసాల్ట్ ఆ! చేసిన ఆ! రోజు ఆ! నా 2 జీమెయిల్స్ అకౌంట్స్, ఒక అది ఐక్లౌడ్, అదేంటి, రేప్ అటెంప్టా? లేదంటే గొడవనా? ఆహ్, సెక్షువల్ అసాల్టే సార్. అంతే గదా! ఆ! ఓకే. సెక్షువల్ అసాల్టే, మరి అది రేప్ కిందకొస్తదో ఏమో, బట్ యాహ్! జరిగింది ఆ! సార్. ఓకే. అది జరుగుతూ లైవ్ వీడియో కూడా చేశాడు సార్ తను. సో హ్మ్. తన దగ్గర నా వీడియో ఉంది. నాకు ఆ భయం ఎప్పుడూ ఉంటది. న్యూడ్‌గా ఉంటదా? ఇంకా అంతే సార్. ఇప్పుడు అది మాట్లాడి ఇప్పుడు బయటకి అది ఒకవేళ వస్తే కూడా దాన్ని విక్టిమ్‌గా కన్సిడర్ చేయకుండా మళ్ళీ నాకు చేస్తున్నారు. అది దానికి విక్టిమ్ గానే కన్సిడర్ చేస్తారు. లేదు లేదు. కోర్ట్ డెఫినిట్‌గా చేస్తది సార్. ఆ! ఆడియన్స్ చేయరు. అది దట్టు బయటికి శేఖర్ కూడా భాష రాదులే. నో ఫేక్ నో. అకౌంట్స్. ఒకటి అది బయటికి రాదు. పోలీసుల దగ్గర ఉంటే గనుక రాదు. వచ్చింది అంటే పోలీసుల దగ్గర కాదు కదా సార్, మస్తాన్ దగ్గర ఉంది కదా. మస్తాన్ ఇప్పుడు తీసుకున్నారు గదా పోలీసులు, అందరి వీడియోలు ఇప్పుడు అవును పోలీసుల సార్. తన కస్టడీలో ఇప్పుడు ఉంటాయి గదా! ఐక్లౌడ్ ఎంతసేపు ఆ! ఆల్రెడీ మస్తాన్ లోపటికెళ్ళిన తర్వాత బయటకొచ్చేవన్నీ ఆ! వస్తున్నాయి గదా. ఓకే. ప్లాన్ ప్రకారమే వస్తున్నాయి. నేను ఏదో చేయించాను అనుకోని చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకటి నాకు అంటే ఇది కోర్ట్ లాగా ఫీల్ అవ్వండి. హ్మ్. మీరు సహకరించారా ఫస్ట్ అతనితో? లేదుగా. అప్పుడు నేను ఇప్పుడు అతను వీడియో కెమెరా షూట్ చేస్తున్నప్పుడు హ్మ్. మీరు సెక్సువల్‌గా మీరు సహకరించారా ఏమన్నా? లేదు లేదు. సార్. ఆ! లేదు. లేనప్పుడు మీరు భయపడేది ఏముంది అందులో? చెప్తాను మీకు సార్. ఇవి సార్ నా దెబ్బలు ఆ రోజు. అయ్యయ్యో! మై గుడ్‌నెస్. ఈ స్థాయిలో దాడియా? నా తలకాయ అయితే కొబ్బరికాయ కొట్టినట్టు నేలకేసి కొట్టాడు సార్. ఆ! ముక్కులో నుంచి బ్లడ్ బ్లాక్‌గా వచ్చింది. నా నర్వ్ అంతా అయింది. నా థర్డ్ రిబ్ ఫ్రాక్చర్ అయింది. ఆ! బట్ చంపేస్తామని కూడా ఎళ్లారు సార్. చాలా వరకు చంపేస్తాం వరకు ఎళ్లారు. ఇంకా అటునుంచి అది కాస్త ప్రేమ నటన గూడా అయింది. దాని తర్వాత సార్, ముందు కాదు. ఓకే. ఆహ్,
ఇంకా రాజ్ తరుణ్ దూరం చేస్తామన్నప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్? రైట్. నన్ను ఇలా చేసి దీనివల్ల రాజ్ తరుణ్ నా లైఫ్ నుంచి పోతే నన్ను ఎవరు చేసుకుంటారు? అండ్ నన్ను ఇంట్లో నుంచి పంపిస్తాను, ఆల్రెడీ 10 కోట్లు ఇంట్లో ఉన్నాను, మన కంపెన్సేషన్ ఇవ్వు అన్న దగ్గర నేను ఆ విధంగా గట్టిగా ఫైట్ చేశాను సార్ అతనితో. 10 కోట్ల ఇల్లు అంటే ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ కలిసి కట్టుకున్నారా? అది రాజ్ తరుణ్ ఇల్లా మీ ఇద్దరి ఇల్లా? అంటే సార్ 10 ఏళ్ల నుంచి మరి అవుతున్న దాంట్లోని మా ఇద్దరివి ఈక్వల్ గా ఉన్నావనే చెప్తాను నేను. కాకపోతే రెమ్యునరేషన్ అనేది రాజ్ తరుణ్కి వస్తుంది కాబట్టి, ఇన్కమ్ అనేది రాజ్ తరుణ్కి వస్తుంది కాబట్టి డబ్బుల పరంగా రాజ్ తరుణ్ పే చేస్తున్నాడు సార్. మన అదే దాంట్లోని హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మా పేరెంట్స్ నాకు ఇచ్చారు. మధ్యలో రాజ్ తరుణ్ 2 years పని చేయలేదు, మా పేరెంట్స్ ఇచ్చారు. ఇంటీరియర్ కి ఒక 10-15 lakhs అవుతాయి, మా పేరెంట్స్ ఇచ్చారు. అలా మావి కూడా ఒక 70-80 lakhs ఉన్నాయి సార్. ఎక్కడ ఉంటారు మీ పేరెంట్స్? పటాన్చెరు సార్. పటాన్ ఇక్కడే ఉంటారు. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు అంతకు ముందు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, దాని తర్వాత ఒక చిన్న షాప్ సార్. బట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉండే మనుషులు, కష్టం చేసుకునే మనుషులు. తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టం చేసుకునే మనుషులే గానీ ఏదో ఇప్పుడు కూతురు పెడతాను అల్లు పెడతాను తినే మనుషులైతే అస్సలు కాదు. ఇప్పటికి ఈ రోజు కూడా మా పేరెంట్స్ నాకు ఇస్తున్నారు సార్, వాళ్ళ కష్టం మీద ఇస్తున్నారు. కలిసే ఉంటున్నారా మీరు? లేదు సార్, 11 years నుంచి రాస్తూనే. వాళ్ళ కోపం లేదా మీ మీద? ఇప్పుడు కోపం కంటే బాధే సార్. మా అమ్మ ఇలా అయిపోయింది అండ్ ఇప్పుడు వాళ్ళకి కూడా నీ చేతులారా నువ్వు చేసుకున్నావు అనే ఉంటాయి కదా సార్. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేయలేక కాదు, నాకు నా సొంతంగా నేను తీసుకున్న డెసిషన్, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు వెళ్ళిపోతే తీసుకుంటారు సార్, ఏ తల్లిదండ్రులు తీసుకోరు బిడ్డని కానీ. అంతే కదా. నేను ఇప్పుడు ఇంత జరగక రాజుని ఎలా వదిలేస్తాను సార్? నేను రాజు కానీ మస్తాను కానీ నా జీవితానికి ఒక దారి చూపించాలి. సో వీళ్ళిద్దరే మీ లైఫ్ లో ఉన్నది అంతే సార్. అఫీషియల్లీ అయితే ఇంకా అన్అఫీషియల్లీ మాట్లాడడం ఫ్లర్ట్ అంటారు అనుకోండి. ఎవరు కనెక్ట్ అయినా ఎవరు మాట్లాడడం వరకు అయితే మాట్లాడతాను సార్. ఫ్లర్టింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ అన్న దాంట్లో రాస్తారు నాకు. బికాస్ నేను చాలా 4 ఇట్లా స్క్వేర్ బాక్స్ లో ఉన్న మనిషిని సార్. సోషలైజ్ అవ్వాలి అని, లేకపోతే నువ్వు బయటికి రావాలి అన్న దగ్గర రాస్తారు నాకు ఫ్లర్టింగ్ ఈజ్ హెల్దీ అని నేర్పించాడు. ఏం చదువుకున్నారు, ఏం అవుదామని వచ్చారు? నేను MBA చేశాను సార్ సింగపూర్ లో, హోటల్ మేనేజ్మెంట్ సార్. దాని తర్వాత యాక్టింగే ఇష్టం ఉండేది, సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్ కానీ. బట్ ఒక టైంలో రాజు వద్దన్నాడు నాకు, నువ్వు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు ఉండు, కెమెరా నేర్చుకో లేదా డైరెక్షన్ నేర్చుకో, బట్ ఆన్ స్క్రీన్ వద్దు, నాకు నచ్చదు అన్నాడు. బాగుండేదాన్ని సార్ అప్పుడు. సో అలా మీ ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్ ని త్యాగం చేశారు. మరి ఈ 10 ఏళ్ళు ఏం చేశారు? ఇంట్లోనే సార్, అతని బట్టలు ఉతుక్కుంటూ, అతనికి వండి పెడుతూ, అతనికి చేస్తూ. సీరియస్ గా అతని ఇంటికి వచ్చాడంటే అతను ఇలా అండర్వేర్ కూడా ఇలా వేసేస్తాడు సార్. మళ్ళీ అతన్ని ఒక చిన్న పిల్లోడిని తల్లి చూసుకున్నట్టే చూసుకోవాలి, ఏది చేయడు. తిన్నాడంటే ప్లేట్ అక్కడే, అంత కేరింగ్ గానే చూసుకోవాలి. ఇప్పుడు నా ధైర్యం మీద అంతా కూడా మాల్వి మల్హోత్రా 1 year కంటే ఎక్కువ కూడా ఉండదు సార్. అతన్ని భరించడం ఎవరి వల్లైతే కాదు. భరించేవాడే భర్త అంటారు, భరించేది భార్య అన్న దాంట్లోనే మేము అలాగే ఉన్నాము సార్. 11 years ఉన్నాము కలిసి. ఈ సంవత్సరం వెళ్ళిపోయాడు, మొన్న మార్చి వెళ్ళిపోయాడు సార్ అతను. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోయాడు. మరి ఇందులో మస్తాన్ చెయ్యుందా, రాజ్ తరుణ్ చెయ్యుందా, ఇద్దరు కలిసే చేశారు, ఇద్దరు కలిసే శేఖర్ భాష చేశారు అన్నది ఇంకా కోర్టే చెప్పాలి. నేను లీగల్ గా ఫైట్ చేస్తాను. ఇంకా మన శేఖర్ భాష దాకా రాలా ఇంకా వాడసలు షాకింగ్ విలన్. అవును సార్. నన్ను మరి నాకు ప్రెగ్నెన్సీ రాదు ఇదంటాడు, మరి రాజ్ పిల్లలు వద్దంటాడు. మా పేరెంట్స్ మాట్లాడుకున్న దాంట్లో కాల్ ఉంటది సార్ ఒకటి, పెళ్లి అని మేము అంటాం, వద్దు అంటదే అంటే అఫీషియల్ గా పెళ్లి సార్. మీరు పిల్లలు ఎందుకు ప్లాన్ చేయలేదు? సార్ 3 సార్లు ఇదైంది సార్. ఒకసారి మెడికల్ అబార్షన్ అయింది, 2 సార్లు ఇంకా వద్దు అని. అండ్ పిల్స్ వాడినా ఇంకేది వాడినా ఇది కూడా అవుతుంది కదా సార్. ఇంకా ఉమెన్ ని నేను 10 ఏళ్ళు ఇప్పుడు ఇంకా ఆ మనిషికి ఇంకా వద్దేమో, నేను ఇంకా బోర్ కొట్టేసానేమో. కొత్త హీరోయిన్ కావాలి దగ్గర వెళ్ళిపోయాడు. సరే తిరిగాడు, రాత్రికి ఇంటికి వచ్చేస్తాడు కదా అన్న దాని దగ్గర ఉన్నాను సార్, ఏడ్చుకున్నాను. కానీ మాల్వి నాకు నిజంగానే ఛాలెంజ్ ఎలా అయితే చేసిందో, నన్ను జైలుకి పంపిస్తా అని అనింది. మరి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో చేసింది సార్ నాతో. అండ్ కలుసుకున్నారా అంటే ఫోన్ కాల్స్. రాజ్ తరుణ్ బిహేవియర్ ఇప్పుడు నాకు ఇంటికి వచ్చిన తర్వాత తను రెగ్యులర్ గా ఏం చేస్తాడు సార్, అదే బట్టలు ఇలా పడేస్తాడు, ఫుడ్ తింటాడు, ల్యాప్టాప్ టీవీ పెట్టుకొని సినిమా చూస్తాడు, పడుకుంటాడు.